ఈ ఐఫోన్ గ్యాడ్గెట్ మీ ఐఫోన్ యొక్క స్టోరేజ్ని 1 TB వరకు పెంచుతుంది అండ్ డాటా ట్రాన్స్ఫర్స్ క్రేజీ ఉంటాయి. వెల్కమ్ టు టెక్24. ఈ వీడియోలో నేను పర్సనల్గా యూజ్ చేస్తున్న కొన్ని బెస్ట్ ఐఫోన్ గ్యాడ్గెట్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. మీరు కనుక ఐఫోన్ వాడుతున్నట్లయితే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చాలా గ్యాడ్గెట్స్ ఉన్నాయి, వాటిలో కొన్ని మీకు డెఫినెట్గా పనికొస్తాయి. అండ్ నేను టెస్ట్ చేసిన కొన్ని నాకు నచ్చలేదు, వాటి గురించి కూడా మాట్లాడతాను. అన్ని బెస్ట్వే కాదు, వర్స్ట్వి నేను ట్రై చేసి ఫ్లాప్ అయినవి కూడా మెన్షన్ చేస్తాను. ఫస్ట్ గ్యాడ్గెట్ ఈ టెంప్ట్ స్లీక్ పవర్ బ్యాంక్. ఎవరైతే పవర్ బ్యాంక్ ఉంటాయి, థిక్గా ఉంటాయి, క్యారీ చేయడం ఇబ్బంది అనుకుంటారో, స్లీకెస్ట్ పవర్ బ్యాంక్ కోసం చూస్తుంటారో వాళ్ళకి ఇది చాలా బాగా నచ్చుతుంది. జస్ట్ 8.7mm థిక్నెస్తో ఉంటుంది. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ మెటల్తో వస్తుంది. బిల్డ్ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా సాలిడ్గా ఉంది. ఈవెన్ దో మీ ఐఫోన్కి అటాచ్ చేసిన ఎక్కువ స్పేస్ని అయితే తీసుకోదు. ఇలా పెట్టి కూడా మీరు కావాలంటే పాకెట్లో కూడా ఇన్సర్ట్ చేయొచ్చు. ఈ పవర్ బ్యాంక్ 15W వైర్లెస్ ఛార్జింగ్ ని సపోర్ట్ చేస్తుంది. 22.5W PD వైడ్ ఛార్జింగ్ ని సపోర్ట్ చేస్తుంది. ఛార్జింగ్ స్పీడ్స్ అయితే ఓకే, డీసెంట్ గానే అనిపించింది. కాకపోతే 5000 mAh. సో మీరు కావాలనుకుంటే ఇందులో 10,000 mAhని కూడా కన్సిడర్ చేయొచ్చు. ప్రైస్ మరి అదేంటో, నేను కొన్నప్పుడు ఈ 5000 mAh 1000 అండ్ 10,000 mAh 1500 ఉండే. ప్రజెంట్ అయితే రెండు కూడా 1499, 1399 ఆ ప్రైస్ రేంజ్లో ఉన్నాయి. కొంచెం థిక్నెస్ పెరిగినా పర్లేదు అనుకుంటే 10,000 mAhకి వెళ్ళండి. మీకు 2 times అయితే ఛార్జ్ చేస్తుంది మీ ఐఫోన్. ఇది జస్ట్ 1 time ఛార్జ్ చేస్తుంది. ఎవరైనా వేరే ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ఛార్జర్ అందుబాటులో ఉండదు, 1 day 2 days టైం పడుతుంది అన్నప్పుడు ఎమర్జెన్సీగా సో ఈజీగా మీరు పాకెట్లో దీన్ని కావాలంటే క్యారీ చేయొచ్చు. అండ్ దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇక్కడ ట్యాగ్ చేస్తాను, కావాలంటే చెక్ చేయండి. ఇది కాకుండా సేమ్ ఇదే ప్రైస్ లైన్లో మరొక 10,000 పవర్ బ్యాంక్ కూడా నేను వైర్లెస్ పవర్ బ్యాంక్, ఇది కూడా మ్యాగ్సేఫ్ సపోర్ట్ తోటి వస్తుంది. అంబ్రెన్ నుంచి సేమ్ ప్రైస్ లైన్లో వస్తుంది. ఇంకా చెప్పాలంటే కొంచెం తక్కువ ప్రైస్ తో వస్తుంది. కొంచెం లావుగా ఉన్నా పర్లేదు, పవర్ బ్యాంక్ తక్కువలో కావాలి, ఎక్కువ కెపాసిటీతో కావాలి అనుకుంటే దీన్ని కూడా నియర్లీ 999, 899 ఆ రేంజ్ లో అయితే వస్తుంది, కన్సిడర్ చేయొచ్చు. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంచుతాను అండ్ ఇక్కడ ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. డిజైన్, బిల్డ్ క్వాలిటీ పర్లేదు, బట్ లావుగా ఉండడం వల్ల క్యారీ చేయడం కొంతమందికి ఇబ్బంది అనిపించవచ్చు. ఆ ఇబ్బంది లేదు అనుకుంటే ఈ టెంప్ట్ స్లీక్ పవర్ బ్యాంక్ అంటే ఇది మీకు వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అవుతుంది. లేదు స్లీక్గా ఉండాలనుకుంటే మాత్రం దీన్ని కన్సిడర్ చేయండి. నెక్స్ట్ ఇది 360° వాక్యూమ్ మ్యాగ్నెటిక్ మొబైల్ ఫోన్ హోల్డర్. సో దీన్ని స్మూత్ సర్ఫేస్ అయిన టైల్స్కి, గ్లాస్కి సో ఈ వాక్యూమ్ సహాయంతో అటాచ్ చేయొచ్చు. ఏం లేదు, దీన్ని ఫస్ట్ లూజ్ చేసి స్ట్రాంగ్గా ప్రెస్ చేసి టైట్ చేస్తే సరిపోతుంది. కాకపోతే వుడెన్కి, వాల్స్కి అయితే అటాచ్ అవ్వట్లేదు. గ్లాస్, టైల్స్, ఇంకేమైనా స్మూత్ సర్ఫేస్ ఉంటాయి కదా, వాటిపై అయితే మీరు ట్రై చేయొచ్చు. అండ్ మెయిన్గా నేను పర్సనల్గా దీన్ని యూజ్ చేసేది ఏంటంటే కార్లో మొబైల్ హోల్డర్ కోసం, కార్ డాష్ బోర్డ్కి అటాచ్ చేసి సో మొబైల్ని అయితే దీనికి పెట్టి హోల్డ్ చేస్తుంటాను. డైరెక్ట్గా ఈ వాక్యూమ్ సక్షన్తో అయితే అటాచ్ అవ్వదు. కార్ డాష్ బోర్డ్ కొంచెం హార్డ్ సర్ఫేస్ కదా, ఏదైతే బాక్స్లో ఈ ప్లాస్టిక్ ప్లేట్ ఇచ్చారు కదా, దీన్ని కార్ డాష్ బోర్డ్కి స్టిక్ చేసి స్టిక్కర్ తీసి అప్పుడు మనం దీన్ని యూజ్ చేయొచ్చు. సో ఈ సక్షన్ కప్ సాయంతో మామూలుగా స్మూత్ సర్ఫేస్కి ఎలా అటాచ్ చేస్తామో అలా అయితే అటాచ్ చేసి యూజ్ చేయాలి. మెయిన్గా ఈ మ్యాగ్నెటిక్ హోల్డ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. అల్యూమినియం అల్లాయితో వస్తుంది. మీరు కావాలనుకుంటే సో 360° ఎటంటే అటు అయితే రొటేట్ చేసుకోవచ్చు. సో అలా స్మూత్ సర్ఫేస్కి, మిర్రర్కి అండ్ కిచెన్లో టైల్స్కి పెట్టుకొని సో మీ ఐఫోన్తో వీడియోస్ షూట్ చేస్తుంటారు కదా, వాళ్ళకైతే బాగా హెల్ప్ అవుతుంది. అలాంటి వాళ్ళు మాత్రం కన్సిడర్ చేయండి. అండ్ దీని ప్రైస్ అరౌండ్ 399, 499, 599 ఇలా ఉంది. సెల్లర్ని బట్టి బెస్ట్ రేటింగ్స్ ఉన్న సెల్లర్ది అయితే కన్సిడర్ చేయండి. నేను కొన్న ప్రోడక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంచుతాను, ఇక్కడ ట్యాగ్ చేస్తాను, కావాలంటే చెక్ చేయండి ఇన్ కేస్ ఈ ప్రోడక్ట్ మీకు యూజ్ అవుతుంది అనిపిస్తేనే. అండ్ నెక్స్ట్ ఈ టెలిసెంట్ మ్యాగ్నెటిక్ మొబైల్ ఫోన్ హోల్డర్. సో ఇది ఒక ఆల్ ఇన్ వన్ ట్రైపాడ్ అని చెప్పొచ్చు, అండ్ ట్రైపాడ్ కన్నా మించి అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా కన్వీనియంట్గా ఉంటుంది. దీంతో మనం వీడియో షూట్ చేయడం, మంచి హెవీ డ్యూటీ మెటల్ బేస్తో వస్తుంది. సో బాక్స్లో 2 పార్ట్స్గా వస్తుంది, ఒకటి రాడ్, బేస్. సో రాడ్ని బేస్కి అటాచ్ చేస్తే సరిపోతుంది. ఫ్లెక్సిబుల్ రాడ్తో అయితే వస్తుంది. సో అప్ టు 1.6 మీటర్ హైట్ వరకు అయితే వెళ్తుంది. మీరు కావాలనుకుంటే హైట్ లేదా తక్కువలో ఎలా అంటే అలా అయితే షూట్ చేసుకోవచ్చు. సో నచ్చిన యాంగిల్, సో నచ్చిన లోయర్ యాంగిల్ లేదా టాప్ యాంగిల్ షాటు, ఓవర్ హెడ్ షాటు ఇలా ఎలా అంటే అలా అయితే తీసుకోవచ్చు. సో కంప్లీట్ ఫ్లెక్సిబుల్ ట్రైపాడ్ అని అయితే చెప్పచ్చు. పర్సనల్గా నాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. మొబైల్ ట్రైపాడ్స్తో కంపేర్ చేస్తే ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఈజీగా అట్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మెయిన్గా ఐఫోన్తో కంటెంట్ క్రియేట్ చేస్తుంటారు కదా, వాళ్ళకైతే ఈ ప్రోడక్ట్ 100% యూస్ఫుల్. కొంచెం కాస్ట్ అనిపించింది, బట్ క్వాలిటీ మాత్రం ఆ రేంజ్లో ఉంది. సో ఈ అన్నింటిలో నాకు బాగా నచ్చిన ప్రోడక్ట్
ఈ టెలిసెన్ మ్యాగ్నెటిక్ మొబైల్ స్టాండ్. అండ్ ఐఫోన్ కైనా ఆండ్రాయిడ్ కి ఈ ప్రోడక్ట్ పనిచేయదా అంటే సో ఆండ్రాయిడ్ కూడా యూజ్ చేయొచ్చు. మెటల్ రింగ్ వస్తుంది బాక్స్ లో, దాన్ని మన ఆండ్రాయిడ్ ఫోన్ బ్యాక్ కి స్టిక్ చేసి సో దీన్ని అయితే యూజ్ చేయొచ్చు ఆండ్రాయిడ్ యూజర్స్ కూడా. అండ్ నెక్స్ట్ ఈ శాండిస్క్ క్రియేటర్ SSD. ఎవరైతే ఐఫోన్ యొక్క స్టోరేజ్ సరిపడక ఇబ్బంది పడుతుంటారో అలాంటి వాళ్ళకి ఇది ఒక వరం లాంటి ప్రోడక్ట్ అని అయితే చెప్పొచ్చు. డాటా ట్రాన్స్ఫర్స్ కూడా విభత్సంగా స్పీడ్గా ఉంటాయి. 1000 MB/s రీడింగ్ అండ్ రైటింగ్ స్పీడ్స్తో వస్తుంది. సో మీరు కావాలంటే నార్మల్ SSDస్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. బట్ దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే డైరెక్ట్గా సో మన ఐఫోన్ బ్యాక్కి అటాచ్ అవుతుంది. ఆన్ ద గో మీరైతే దీన్ని యూజ్ చేయొచ్చు. సో మామూలు వేరే SSDs కేబుల్ తోటి ఉంటాయి కదా, నాన్ మ్యాగ్నెటిక్తో వచ్చే SSDs, అవి అటాచ్ అవ్వవు, లూజ్ ఉంటుంది, ఊడిపోతుంది. సో స్టేబుల్గా ఉంచాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఇది ఇలా అటాచ్ అవుతుంది కాబట్టి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా ప్రీమియంగా ఉంది, లైట్ వెయిట్గా ఉంది, ఈజీగా పాకెట్లో క్యారీ చేయొచ్చు. అండ్ ప్రో రేజ్ లాగ్లో ఎక్కువ షూట్ చేస్తుంటారు కదా ఐఫోన్తో, అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే 4K 60 FPS షూట్ చేయాలంటే లాగ్ మోడ్లో మనకి ఎక్స్టర్నల్ SSDని కనెక్ట్ చేయాల్సిందే. సో అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. కంటెంట్ క్రియేటర్స్, రీల్ చేసే వాళ్ళనే కాదు, ఎవరికైతే స్టోరేజ్ సరిపడక ఇబ్బంది పడుతుంటారో ఐఫోన్ యూజర్స్, వాళ్ళకి ఇది చాలా అంటే చాలా వర్త్ ప్రోడక్ట్. కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటుంది, బట్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్. 1 TB స్టోరేజ్ నియర్లీ 15,000లో వస్తుంది. నాకైతే ఇది వర్తీ ప్రోడక్ట్ అనిపించింది. లేదు కొంచెం తక్కువలో కావాలనుకుంటే నాన్ మ్యాగ్నెటిక్ SSDs కూడా ఉంటాయి. రీడింగ్ అండ్ రైటింగ్ స్పీడ్స్ అంతా సేమే ఉంటాయి. కాకపోతే ఇది మన ఐఫోన్ బ్యాక్కి అటాచ్ అవ్వదు. సో ఇది మీకు ఒక 4-5,000 తక్కువలో వస్తుంది. నిజానికి ఇప్పుడు ర్యామ్ అండ్ స్టోరేజ్ యొక్క ప్రైసెస్ పెరుగుతున్నాయి కాబట్టి వీటి కాస్ట్ కూడా పెరుగుతుంది. ఇంకా రాను ఇంకా ఎక్కువ కావచ్చు. సో ఏదైనా కొనే ప్లానింగ్లో ఉంటే ఎక్స్టర్నల్ స్టోరేజ్ కోసం SSDs ఇమ్మీడియట్గా ఇప్పుడే కొనండి. ఇక్కడ ట్యాగ్ చేస్తాను, డిస్క్రిప్షన్లో లింక్ ఉంచుతాను. సో ఇది బాగా కాస్ట్ అనుకుంటే ఈ నార్మల్ SSDస్ని కన్సిడర్ చేయండి. రీడింగ్ అండ్ రైటింగ్ స్పీడ్స్ సేమే ఉంటాయి. నిజానికి మా దగ్గర ఇలాంటి ఒక 7-8 ఉన్నాయి SSDs, ఎడిటింగ్కి దానికి వాడుతుంటాం. సో ఐఫోన్ స్టోరేజ్ సరిపోని వాళ్ళు ఈ రెండింటిని కన్సిడర్ చేయొచ్చు. అండ్ లేదు ఇంకా బడ్జెట్లో ఆప్షన్ కావాలనుకుంటే ఈ 4-in-1 USB ఫ్లాష్ డ్రైవ్, USB-A పోర్ట్తో, Type-C, లైట్నింగ్ అండ్ మైక్రో USB పోర్ట్తో కూడా వస్తుంది. దేనికైనా యూజ్ చేయొచ్చు. కాకపోతే 128 GB 2000 ఉంటుంది. ఇది మనకి 1 TB 10,000. దీనికంటే సో వీలైతే దీన్ని కన్సిడర్ చేయండి. రీడింగ్ అండ్ రైటింగ్ స్పీడ్స్ చాలా ఉంటాయి. లేదు చాలా తక్కువ ఫొటోస్, చిన్న ఇంపార్టెంట్ వీడియోస్ ఎప్పుడో ఒకసారి కాపీ చేసుకుంటాం, తక్కువలో కావాలి అనుకుంటే సో దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. బట్ నేనైతే దీన్ని అస్సలే రికమెండ్ చేయను. మోర్ దెన్ ఇయర్ నుంచి నేను యూజ్ చేస్తున్నాను. ఇప్పుడైతే పనికి రావట్లేదు, పని చేయట్లేదు. సో దీన్ని అయితే నేను రికమెండ్ చేయను. లేదు బడ్జెట్లో మేము ట్రై చేస్తామంటే మీ ఇష్టం. బట్ డేటా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అయితే చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది ఈ రెండు SSDస్తో కంపేర్ చేస్తే. నెక్స్ట్ ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంటెంట్ క్రియేటర్స్కి అని చెప్పొచ్చు. DJI మొబైల్ 7P గింబల్. ఇది మనకి బిల్ట్ ఇన్ ఎక్స్టెన్షన్ రాడ్తో వస్తుంది. కావాలనుకుంటే ఒక చిన్న సైజ్ ట్రైపాడ్ లాగా కూడా మీరు యూజ్ చేయొచ్చు. మనకి తెలిసిందే గింబల్ అంటే స్టెబిలైజేషన్ ఇంప్రూవ్ చేస్తుంది. ఇది స్టెబిలైజేషన్ ఇంప్రూవ్ చేయడంతో పాటు యాక్టివ్ ట్రాకింగ్ 7.0తో వస్తుంది. ఎవరైతే సోలోగా వ్లాగ్ చేసే వాళ్ళు, మమ్మల్ని గింబల్ ఫాలో కావాలి, ట్రాక్ చేయాలనుకుంటారు కదా, వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది. సో ఇలా డెడికేటెడ్ ట్రాకింగ్ కెమెరాతో రాకుండా కూడా మరొక ఆప్షన్ ఉంది, DJI గింబల్ 7. అది మనకి 8,000 ఉంటుంది. ఇది మనకి 12,000 ఉంటుంది. సో కొంచెం ఇంకా వన్ టైం ఇన్వెస్ట్మెంట్, ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంటెంట్ చేస్తాం, రీల్స్ చేస్తాం, సెల్ఫ్గా ట్రాక్ కావాలి అనుకుంటే మాత్రమే దీన్ని కన్సిడర్ చేయండి. అదర్వైజ్ గింబల్ మీద ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. డిఫాల్ట్గానే స్టెబిలైజేషన్ ఐఫోన్లో బాగుంటుంది. బట్ ప్రొఫెషనల్గా ఇంకా స్టెబిలైజ్డ్ ఫుటేజ్ కావాలి, స్మూత్ ప్యానింగ్ అవన్నీ మాకు కావాలి అనుకుంటే మాత్రమే దీనికి వెళ్ళండి. అదర్వైజ్ ఇది చాలా మందికి అయితే అవసరం పడదు. అండ్ నెక్స్ట్ ఈ మ్యాగ్సేఫ్ వ్యాలెట్. సో చాలా తక్కువ కాస్ట్కి జస్ట్ 299కి నేను పర్చేజ్ చేశాను. 3-4 కార్డ్స్ని ఇన్సర్ట్ చేయొచ్చు అండ్ 1 or 2 నోట్స్ని కూడా పెట్టుకోవచ్చు. సో ఎక్కువ స్పేస్ అయితే తీసుకోవట్లేదు. హోల్డ్ కూడా చాలా బాగుంది, బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. నేను పెట్టిన 299కి నాకు వర్త్ అనిపించింది. అండ్ ఇది కాకుండా సో ఈ రిమోట్ కెమెరా షటర్ బటన్, సోలోగా కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళకి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. బ్లూటూత్ ద్వారా సో మీ ఐఫోన్కి కనెక్ట్ చేసి యూజ్ చేయొచ్చు. సో ఎవరు లేరు మనకి షటర్ ప్రెస్ చేయడానికి, రికార్డ్ ప్రెస్ చేయడానికి అనుకునే వాళ్ళు సో ఎదురుగా పెట్టుకొని ఎక్కడి నుంచైనా మీరు ఒకసారి కనెక్ట్ చేసిన తర్వాత రికార్డ్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ 199 ఏమో ఉంది, చాలా తక్కువ కాస్ట్లో వచ్చింది. ఇన్ కేస్ కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళు సో ఆ ఇబ్బంది ఉండదు, మేము వెళ్ళి రికార్డ్ చేసుకోవడం అదంతా అవసరం లేదు. ఇక్కడ నుంచే రికార్డ్ ఆన్ ఆఫ్ చేయాలనుకుంటే దీన్ని అయితే కన్సిడర్ చేయండి, చాలా తక్కువ కాస్ట్లో వస్తుంది కాబట్టి. సో ఇవి 1 ఇయర్గా నా ఐఫోన్స్ కోసం నేను యూజ్ చేసే గ్యాడ్జెట్స్. సో బేసికలీ నేను కంటెంట్ క్రియేట్ చేస్తుంటాను కాబట్టి
అన్నీ కూడా కంటెంట్ క్రియేషన్కి హెల్ప్ అయ్యే గ్యాడ్గెట్సే ఎక్కువ ఉండొచ్చు. ఈ అన్ని గ్యాడ్గెట్స్లో మీకు ఏది నచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆల్రెడీ బేసిక్ ఐఫోన్ గ్యాడ్గెట్స్ వీడియో నేను లాస్ట్ ఇయరే చేశాను, ఎండ్ స్క్రీన్లో ఉంచుతాను, కావాలంటే దాన్ని కూడా చెక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. వీటన్నింటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంచుతాను, ఇక్కడ ట్యాగ్ చేస్తాను, అక్కడ నుంచి పర్చేస్ చేయొచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.